ఉదయం ఇడ్లీ లేదా దోశ, రాత్రి అన్నంలోకి పర్ఫెక్ట్గా ఉండే ఆ అద్భుతమైన పచ్చడితో మేము ముందుకైతే వచ్చేసాను. అదేంటో కాదండి, టమాటో పచ్చడి. పచ్చడిని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి రుచి రోట్లో రుబ్బినట్టు కమ్మగా ఉంటుంది. ఈ టేస్టీ టమాటో పచ్చడి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 గుప్పెడు పల్లీలు వేసుకోవాలండో. వీళ్ళతో పాటు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండో. ఈ రెండింటిని కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇందులో కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసేయండి. తెలుగు వంటకాల్లో ఈ పచ్చడికి ఉండే ప్లేసే వేరండో. ఇన్ని రకాల పచ్చళ్ళు ఉన్న టమాటో పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మనము ఇడ్లీ దోశలోకి తినడానికి వీలుగా ఉండే సూపర్ టేస్టీ చట్నీ. తర్వాత ఇందులో 1 గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. పచ్చడిని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. టమాటా కొంచెం మగ్గాక ఇందులో కొంచెం కారం వేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అంతగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు కోసము స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో మిక్సీ పట్టుకు వేసుకున్న టమాటో పచ్చడిని వేసుకోవాలి. నేను సాల్ట్ ఫస్ట్లో మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సింపుల్గా టమాటో పచ్చడి రెడీ. బ్యాచిలర్స్ అయినా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి.